సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఉదయకాల కాన్ఫరెన్స్ తరపున ప్రేమవందనాలు చెల్లిస్తున్నాం. ఈ కూడికను ప్రారంభించి 4408వ దినం ఇలాగ చేరవడానికి దేవుడు తన మహాకృప చూపాడు. ఉదయకాలమైన పాసరులు చేరి కూడికను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మన మధ్య పెద్దలు దేవదానకులు బాంబే నుంచి ఉన్నారు, ప్రార్థించాలని కూర్చున్నాం. ఓకేనా, వందనాలన్నా. ప్రార్థన చేసుకుందాం. కృపామయుడమైన పరిశుద్ధుడైన ప్రేమ గల మా యేసయ్య, మీ పవిత్రమైన ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గత వారమంతా మీ కృపా రెక్కల నీడ కింద భద్రపరిచి ఈ ఉదయకాలమున ప్రాతకాలమునే మీ పాసనలో మేమందరము పలు రాష్ట్రాల నుండి పలు ప్రదేశాల నుండి మీ సన్నిధిలో చేరటానికి కృప చూపిన దేవా మీకు స్తోత్రాలు నాయన. మీరు మమ్మల్ని ప్రేమించి మా జీవిత దినాలు ఇంకనూ పొడిగిస్తున్నందున మీకు స్తోత్రాలు. పొడిగించిన మేరకు మీకిష్టముగా మేము మా బ్రతుకు కాలమంతి బ్రతుకుటకు కృప చొప్పున కూడా బ్రతిమలాడుచున్నాం. మీ కృపను బట్టి ఈ ఉదయమున మీ కృపతో మమ్మల్ని తృప్తిపరచటానికి గాను, అనుదిన ఉదయకాల వాక్య ధ్యానములు ధ్యానించడానికి గాను 4408వ రోజుకు నడిపించినందుకే స్తుతులు చెల్లిస్తున్నాం. ఇట్టి రీతిగా కొనసాగించుటకు నిర్విరాముగా ప్రభు యొక్క బాధ్యత వహించి నడిపిస్తున్న బర్నబాస్ అన్న గారిని బట్టి వందనాలు. వారిని, వారి కుటుంబాన్ని, వారి పరిచయం దీవించండి, ఆశీర్వదించండి. ఈ దినమున అధ్యక్షులుగా ఉండి నడిపిస్తున్న ప్రభుదాస్ అన్న గారికి మరి మంచి మీ కృపలో జ్ఞానం ఇచ్చి నడిపించగలుగుటకు కృప చూపండి. ఆ బిడ్డను, కుటుంబాన్ని దీవించి మా పొందమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినమునకు వాక్యోపదేశకులుగా, ట్రాన్స్లేటర్గా ఎఫ్రాయిం గారిని, రాజేష్ బాబు గారిని మాకు అనుగ్రహించినందుకు స్తుతులు నాయన. ఇప్పుడు బిడ్డలు పాటలు పాటకు సిద్ధంగా ఉంటుండగా పాటలు పాడేవారిని, ప్రార్థించేవారిని, వాక్యం చెప్పేవారిని, సమయాన్ని, వాతావరణాన్ని, సమస్తాన్ని మీ కృపాస్తాలకు అప్పగించుకుంటుండగా సమస్తము మీ మహిమార్థమై జరుగునట్లు చేయండి. మమ్మల్ని ప్రేమించి మా కొరకై అమూల్యమైన రక్తధారులు, ప్రశస్తమైన రక్తధారులు కార్చి ప్రాణం పెట్టిన ప్రాణనాథుడైన యేసు నామములోని వందనం చెల్లించి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన పెద్దలు దేవదానకులకు ప్రేమవందనాలు. మరి మధ్య మరి జయచంద్ర అన్న వచ్చారనా? జయచంద్ర అన్న వచ్చారనా? వచ్చినారు. ఓకే, మంచిది. మరి హుబ్లీ నుంచి, కర్ణాటక హుబ్లీ నుంచి పెరుమల జయచంద్ర అన్న గారు ఉన్నారు మన మధ్య. మరి పాట పాడి వినిపిస్తారు. పల్లవి 2 చరణాలు మాత్రం పాడాలని అన్నను కోరుచున్నాం. అన్న వందనాలు అన్న అందరికి. వందనాలు. మరువలేను మరువలేనయ్యా, మరువలేనయ్యా, నీ ప్రేమ చరితం అఘోర మరణం, నీ ప్రేమ చరితం అఘోర మరణం, మరువలేనయ్యా, మరువలేనయ్యా. బలి పశువుగా నా పాపము కొరకై బలి అయిపోతివా, బలి పశువుగా నా పాపము కొరకై బలి అయిపోతివా. నోరు తెరువక భారము సిలువలో, నోరు తెరువక
భారము సిలువలో భరించి ఓర్చితివా నాకై, భారము మోసితివా, భరించి ఓర్చితివా నాకై, భారము మోసితివా. యేసయ్యా 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 దయామయా, యేసయ్యా 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 దయామయా. ఓ మరువలేను మరువలేను మరువలేనయ్యా, మరువలేనయ్యా. నిలువెల్ల గాయంబులతో కారుచున్న రుధిరం నిన్ను ముంచి వేసిరయ్యా, నిలువెల్ల గాయంబులతో కారుచున్న రుధిరం నిన్ను ముంచి వేసిరయ్యా. దోషరహితుడవు హేతువు లేక, దోషరహితుడవు హేతువు లేక, నిన్ను ద్వేషించిరయా, పగబట్టి చంపిరయా, నిన్ను ద్వేషించిరయా, పగబట్టి చంపిరయా. యేసయ్యా 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 దయామయా, యేసయ్యా 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 దయామయా. ఓ మరువలేను మరువలేను మరువలేనయ్యా, మరువలేనయ్యా. నీ ప్రేమ చరితం అఘోర మరణం, నీ ప్రేమ చరితం అఘోర మరణం, మరువలేనయ్యా, మరువలేనయ్యా. అన్న వందనాలన్నా. వందనాలు. మంచిది, చక్కటి పాట పాడి ప్రభువును స్తుతించినందుకు. మరి మన మధ్య దేవుని దాసులు యుఎస్ఏ నుంచి జాన్ గుమ్మడి గారు మన మధ్య వాక్య పరీక్ష నిమిత్తం ఉన్నారు. ఇంగ్లీష్ లో అన్నా ఎఫ్రాయిం అన్న. ఎఫ్రాయిమా? ఓకే, కొనసాగించండి. ఎఫ్రాయిం గారు ఉన్నారు. తెలుగులో మరి రాజశేఖర్ బాబు గారు హైదరాబాద్ నుంచి ఉన్నారు. రాజేష్ బాబు గారు. కాబట్టి వారి నిమిత్తం దేవుడు తన దాసులను బలపరచులాగున శివారెడ్డి అన్న గారు మన మధ్య ఉన్నారు. దేవుని దాసులు ప్రార్థించాలని కూర్చున్నాం. అందరికీ వందనాలన్నా. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడు అయిన దేవ, సర్వాధికారి అయిన మా తండ్రి, నీకు స్తోత్రాలునైనా. ఈ ఉదయ కాలంలో మా తండ్రి
అరుణోదయ గర్భములో నుంచి మా తండ్రి మంచు వలె పరిశుద్ధాలంకృతులై ఇష్టపూర్వకంగా వచ్చిన మా తండ్రి పరిశుద్ధులందరిని బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అవునైనా ఈ ఉదయ కాలంలో మా ప్రభువా మమ్మల్ని అందరినీ సజీవులుగా నీ సన్నిధిలో చేర్చి నీ ఘనమైన నామాన్ని మేము మా తండ్రి గుర్తు చేసుకుంటూ మా ప్రభువా శ్రేష్టమైన మాటలు మాతో మాట్లాడడానికి నీవు దైవజనులు మరి మా తండ్రి మా ముందు ఉంచినందుకే నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నైనా. మరి పాటల ద్వారా ప్రార్థన ద్వారా నీవు మహిమ పొందినందుకే స్తోత్రములు. ఇప్పుడు నీ దాసులను మరి మా తండ్రి ఎఫ్రాయిం అన్న గారు వాక్యము ఏనా మాకు బోధించుచుండగా మరి రాజేష్ బాబు కన్నా మరి మాకు తర్జుమా చేస్తుండగా మా తండ్రి నీ కృప నీ సహాయము నీ పరలోకము నుంచి మా తండ్రి నీ జీవము గల మాటలు వారితో మాతో మాట్లాడమని వారి ద్వారా మాతో మాట్లాడమని ముందున్న సమయాన్ని మాకు ఆశీర్వాదకరముగా ఉంచమని నీ నామమునకు ఘనత మరి మా ప్రభువా మాకు తండ్రి మరి మా ప్రభువా కలిగించుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 మంచిది. మరి వాక్య పరిచర్య మరి పెద్దలు యుఎస్ఏ నుంచి ఎఫ్రాయిం అన్న గారు ఉన్నారు. అన్న ఇంగ్లీష్లో బోధిస్తుండగా తెలుగులోకి ట్రాన్స్లేషన్ రాజేష్ బాబు అన్న మన మధ్య హైదరాబాద్ నుంచి ఉన్నారు. మరి ఇరువురు వాక్య పరిచయం జరిగించాలని వారి ఇరువురిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అన్నా వందనాలన్నా ఎఫ్రాయిం అన్న. వందనాలండి. అన్న ఫస్ట్ టైం కాబట్టి సాక్ష్యం కూడా పంచుకుంటున్నా ఫ్రేమ్ అన్న. షూర్, డెఫినెట్లీ. థ్యాంక్ యూ. అందరికి నా హృదయపూర్వక వందనాలండి. నేను తెలుగులో మాట్లాడగలని వాక్యం చెప్పడానికి తెలుగులో అంత అభ్యాసం లేదు. సో ఇంగ్లీష్లో చెప్తాను. సో ఇనిషియల్ ఇంట్రడక్షన్ కాబట్టి కొంచెం తెలుగులో మాట్లాడుతున్నాను. బట్ రెస్ట్ ఆఫ్ ద మెసేజ్ ఇంగ్లీష్లో ఐ వాంట్ టు కన్వే ఇన్ ఇంగ్లీష్. అండ్ సో బ్రదర్ అడిగినట్లు ఫస్ట్ కొన్ని నిమిషాలు ఐ విల్ షేర్ మై టెస్టిమనీ and then we can look into the word of God. Okay. Yeah, it is a great pleasure to see all of you in this manner, rising up early in the morning at 5 a.m. and to rejoice with singing, and then having the desire to look into the word of God, and it gives me a great pleasure. ఈ వేకుజామున అందరూ కూడా ఈ రీతిగా లేచి ఈ రీతిగా కలుసుకొని ప్రభువు ఎందు ఆనందించుట, ప్రభువును స్తుతించుట అనే విషయాన్ని చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. Yeah, back in the day, so let me start off with my testimony, and then I will jump into the word of God. So back in the day when I was young, we were in a place called Uppal in Hyderabad. మేము యవనస్తులుగా ఉన్నప్పుడు మేము హైదరాబాద్లో ఉప్పల్ అనే ప్రాంతంలో నివసించేవారము. I do not know whether some of you know my father. His name is Isaac Newton, and I am the third of the four sons four siblings that my father and my mother had. మా నాన్నగారి పేరు బహుశా మీకు అందరు కూడా పరిచయం అయి ఉంటుంది, ఐజాక్ న్యూటన్ గారు. మేము నలుగురులో నేను మూడవ సంతానంగా ఉన్నాను. Yeah, and so early in the morning, we used to play some songs over the microphone speakers, on the top of the building every day, 5 a.m. in the morning, and then we had some conflicts with the local leaders at that point of time, and so for some time I seen the backlash coming from the leaders, and we had to shut down for a period of time. So this reminds me of those days. Instead of doing over the microphone, we are doing over the Zoom. కాబట్టి ఆ రోజుల్లో ఆలోచన చేసినట్లయితే ఉదయాన్నే మా నాన్నగారు 5 గంటలకి, లేదా మేమందరం కూడా 5 గంటలకి మిద్ది పైన పెద్దగా మైకులు పెట్టి దేవుని మాటలు వినిపించేవారం. కానీ
చుట్టుపక్కల వాళ్ళ వల్ల కొంచెం ఇబ్బందులు రావటాన్ని బట్టి దాన్ని ఆపివేయడం జరిగింది. కానీ మరి ఒకసారి వేకువజామున మిద్ది మీద మైకులు కాకపోయినప్పటికీ ఈ రీతిగా కంప్యూటర్‌లో, ఫోనుల్లో అందరం కూడా వాక్యాన్ని ఈ రీతిగా వినటం మరలా ఆ రోజులు గుర్తొస్తున్నాయి. Yeah. Thanks and praise be to God. So I was born and brought up in a Christian family, and as I mentioned, we are 4 siblings, and we used to attend the Sunday school meetings regularly since as much as I could remember since my childbirth. నేను పుట్టి పెరిగింది క్రైస్తవుల కుటుంబంలో పుట్టి పెరిగాను. నా యొక్క చిన్నతనం నుంచి కూడా సండే స్కూల్‌లో పెరుగుతూ దేవుని వాక్యంలో ఎదగటం జరిగింది. So I used to know the scriptures very well. We used to recite the scriptures. We used to volunteer ourselves, and sometimes my mother used to give us rewards for reciting the word of God and sharing it on the stages and things like that. మేము సండే స్కూల్‌లో ఈ రీతిగా తర్ఫీదు పొందిన సమయంలో నేను వాక్యాలను బాగా నేర్చుకునే వాళ్ళము. ఈ రీతిగా నేర్చుకోవడాన్ని బట్టి మా తల్లిగారు చిన్న చిన్న బహుమతులు కూడా ఇచ్చేవారు. ఆ రీతిగా మేము వాక్యం యందు ఎదగటం జరిగింది. And we used to be under the disguise of the word of God, and used to do many naughty things when we were still young. We are 4 brothers. You can imagine 4 brothers in the family, and with all the fights and the skirmishes and all those aspects of it. Even though we know the scriptures very well, I did not come to a realization of the knowledge of our Lord Jesus Christ as my Savior. మేమందరం కూడా నలుగురము అబ్బాయిలు మా ఇంట్లో. కాబట్టి నలుగురం అబ్బాయిలుగా ఉంటుండగా దేవుని వాక్యము పైకి తెలుసు అన్న ఆ చిన్న ముసుగుతో లోపల మేమందరం చిన్న చిన్న పనులన్నీ కూడా చేస్తుండేవాళ్ళము. చిన్న చిన్న అన్నదమ్ములుగా అందరం అబ్బాయిలుగా ఉంటుండగా ఎలాగా మనం కొట్లాట్లుంటాయో, ఎలాగా పనులు చేస్తాం అందరూ కూడా తెలుసు. ఈ రీతిగా మా యవ్వనము అనేది సాగుతూ వచ్చింది ఆ దినాల్లో. Yeah, in my 10th grade, when I was in high school, and we happened to attend a VBS, Vacation Bible School, and one of the themes for that Vacation Bible School is a missionary story of Hudson Taylor. నేను 10వ తరగతి చదువుతున్న సందర్భంలో మేము వీబీఎస్‌కి అటెండ్ అవ్వడం జరిగింది. ఆ వీబీఎస్‌లో మాకు ఆ శీర్షిక ఏమిటి అనంటే మిషనరీ స్టోరీలో హడ్సన్ టైలర్ గారి గురించి ఆ దినాల్లో మాకు వారు చెప్పడం జరిగింది. And hearing the story of the Hudson Taylor, at the end of the story, there was this gospel message that was shared, and then there is this verse that has caught my attention. ఎన్నిసార్లు చెప్పిన విననివాడు హఠాత్తుగా నాశనమగును. That verse basically hit my heart really that particular night when the teachers were sharing that story with me. వీబీఎస్‌లో వారు వాక్యం చెప్తున్న సందర్భంలో ఒక ప్రత్యేకమైన వాక్యమైన నా దృష్టి మరలింది. ఆ వాక్యం ద్వారా ప్రభువు నాతో మాట్లాడారు. ఎన్నిసార్లు గద్దించినను వినని వారు హఠాత్తుగా మరణమవును అనే మాట నా యొక్క గమనానికి రావడం జరిగింది. So then I surrendered myself to the Lord and said, Lord, I've been hiding from you. I know the scriptures well. I know you came down to die for me on the cross for my sins. And I've been a born sinner, and I realize I'm a sinner through my acts as well. And so please ask and asked forgiveness for my sins. And then he has cleansed me, and I became a child of God on that particular day. అది నా వాక్యానికి లోబడి వాక్యానికి విధేయత చూపించి ప్రభా చిన్నతనం నుంచి వాక్యము తెలిసినప్పటికీ కూడా నేను అవిధేయుడిగా పాపం చేస్తూ వచ్చానని ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు ప్రభు దగ్గర నేను క్షమాపణ పొంది ఆయన రక్తంలో కడబడి నేను ఆ దినము నా క్షమాపణ పొందాను. ఆ దినము నేను రక్షింపబడినాను. Although I came to know the Lord early in my life, నా యొక్క యవన వయసులోనే ప్రభువుని ఎరిగినప్పటికీ I had to, because of the zeal that I had in developing my career and then my career goals, I went after my studies well and did not concentrate fully on the things that are really important for us. So career studies have become more important part of my life during my young years. ఆ యవన వయసులో నేను త్వరగానే చిన్నతనంలోనే రక్షింపబడినప్పటికీ కూడా ఎక్కువ నా దృష్టి అంతా కూడా భవిష్యత్తు మీద చదువు మీద ఈ యొక్క ఉద్యోగం వైపు దృష్టి మరలించడం వలన అంతగా ప్రభువులో ఆ దినాల్లో ఇంకా ముందుగా ఎదగలేకపోయినాను అని చెప్పవచ్చును. But by the grace of God, I think as we read in Proverbs, train up the child in the way he should go, and when he is of age, he shall not depart from it.
I think the seed that has been sown in our hearts has been transformative in the later parts of my life. And just after education, we can see the hand of the Lord, the blessings of the Lord in many and miraculous ways throughout my youth career, and then throughout my marriage life, and my job here in the US. అయినప్పటికీ కూడా ప్రభు హస్తము నాకు తోడుగా ఉండటం వలన దేవుని వాక్యం చెప్పబడినట్లు బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దానిలో తొలగిపోడు అన్న వాక్య ప్రకారము ప్రభు నాకు తోడుగా ఉన్నారు. ఆ యొక్క చదువు ముగించుకున్న తర్వాత నా చదువు అంతట్లో కావచ్చు, నా యొక్క వైవాహిక జీవితంలో కావచ్చు, తర్వాత నేను ఈ అమెరికాలో ఉద్యోగం చేసిన సందర్భంలో కూడా ప్రభు ఎంతగానో నాకు సహాయం చేశారు. I am blessed with my wife. I'm not sure if she is on the call today. I forwarded the Zoom call, but she is now currently picking up the kids. Our time here is at I think 4 p.m. So this is school time for our kids to come. So she is gone to pick up the kids, and so I'm with my wife Helena, and then 2 daughters, Dorcas and Joanna. నా భార్య కూడా బహుశా ఆవిడ కూడా జూమ్లో ఇప్పుడు జాయిన్ అవ్వాల్సింది, కానీ మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చే సమయము పిల్లల్ని తీసుకురావడానికి మా భార్య వెళ్ళారు. అయినప్పటికీ నా భార్య పేరు హెలీనా, నాకు 2 కుమార్తెలు ఉన్నారు, దోర్కస్, జోయనా అనే 2 కుమార్తెలు. Yeah, we are based in San Jose, California. By the grace of God, we moved here in 2015. కాలిఫోర్నియా రాష్ట్రంలో శాన్ జోజే అనే ప్రాంతంలో మేము 2015వ సంవత్సరం నుంచి నివసిస్తూ ఉన్నాము. Yeah, prior to this, I was in Bangalore for about 8 years. అంతకు మునుపు బెంగళూరులో 8 సంవత్సరాలు ఉండటం జరిగింది. We used to have fellowship at Bethesda Bible Church in Bangalore. బెతెస్దా బైబుల్ చర్చ్ లో మేము సహవాసం చేసాం బెంగళూరులో ఉన్నప్పుడు. Yeah, and after coming here, some of the brothers at Bethesda Assembly has recommended a chapel here in San Jose, not in San Jose, in Cupertino. It's a chapel called as Hillview Bible Chapel, and then currently we are in fellowship with the saints here, along with John Gumadi, one of my friends who has referred me into this meeting. మేము బెంగళూరు నుంచి తిరిగి ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ ఏ మందిరానికి వెళ్ళాలి అనే విషయం కూడా బెంగళూరు సంఘం వారు చెప్పి సిఫారసు చేసి ఉంటుండగా, ఆ సిఫారసును బట్టి మేము శాన్ జోజే కాదు కానీ వేరే ప్రాంతంలో ఉన్న ఈ సంఘానికి రావడం జరిగింది. సహోదరుడు జాన్ గుమ్మడి గారు కూడా అక్కడే పరిచయం, అతను నా స్నేహితులు. ఈ దినము ఈ యొక్క పరిచర్యకు మీటింగ్ కూడా వారే నాకు ఈ విషయాన్ని తెలియజేసి మీకు పరిచయం చేశారు. Yeah. So in our regular Bible studies, where we meet up with John, myself, and a few other believers, we've been looking at some of the topical themes, and we wanted to go through the different themes throughout the new year. And so we started off the creation story. And the message for today that I wanted to share is on the image of God, which is one of the topics of the Genesis chapter 1. మేమందరం కూడా సహోదరులంగా ఇక్కడ మా యొక్క మందిరంలో నేను, సహోదరు జాన్ గుమ్మడి గారు, ఇంకొంతమంది కలిసి ఈ సంవత్సరంలో కొన్ని ముఖ్యమైన అంశాల మీద ధ్యానం చేస్తూ వస్తున్నాము. దానిలో భాగంగా దేవుని సృష్టి గురించి కూడా ధ్యానం చేస్తున్నాము. కనుక ఈ దినం మీతో పంచుకోబోయే కూడా వాక్యం ఏమిటి అంటే దేవుని స్వరూపము అనే విషయం గురించి మనం ధ్యానం చేసుకుందాం. Towards that direction, let us turn to Colossians chapter 1 verses 15 to 17, and let us read from there. దానికి అనుగుణంగా మనము కొలసీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 15 నుంచి 17వ వచనాల వరకు మనము ప్రారంభ వచనాలుగా చదువుకుందాం. కొలసీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 15 నుంచి 17 వచనాలు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవి, భూమి ఎందున్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన యందు సృజింపబడును. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడును. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. Over the last couple of years, we have seen countless blessings of God, especially here in our places, especially in California. గడిచిన 2 సంవత్సరాలుగా మా జీవితంలో లెక్కలన్నీ ఆశీర్వాదాలను ప్రత్యేకంగా మేము నివసిస్తున్న కాలిఫోర్నియా ప్రాంతంలో మేము రుచి చూచాము.
when we look at the many and the countless blessings of God, we sometimes feel overwhelmed with the knowing that the love of God is always there for us. And as written in Psalm chapter 5, I think it is the last verse, which says, "With favor the Lord surrounds you like a shield." కాబట్టి దేవుని యొక్క ఈ యొక్క కృప లేకపోతే దేవుని యొక్క ప్రేమ వీటన్నిటిని కూడా మేము జ్ఞాపకం చేసుకున్నప్పుడు మేము ఎంతో ఉప్పొంగిపోతూ ఉంటాము, ఎంతో సంతోషిస్తాము. లెక్కలేని ఆశీర్వాదాలను ఎలా ఉంది అంటే కీర్తనకారుడు 5వ కీర్తనలో చెప్పినట్లు, కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదు, నీతిమంతులను ఆశీర్వదించేవాడు నీవే అన్నమాట వ్రాయబడింది. ఆ రీతిగా ఆ వచనం మా జీవితాల్లో నెరవేర్చబడింది. Yeah, and when we look at these blessings, one of the questions that always come into my mind: why is the Lord blessing us? To what end? To what purpose is He blessing us with so many blessings? That is one of the thoughts that has led us to this particular passage. ఈ విషయాలను ధ్యానం చేస్తూ ఆలోచన చేస్తుండగా దేవుడు ఏ కారణం చేత ఈ రీతిగా ఆశీర్వదిస్తున్నాడు, ఏ ఉద్దేశాన్ని బట్టి ఈ ఆశీర్వాదాలను అనుగ్రహిస్తున్నాడు అనే ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఈ వచనానికి రావడం జరిగింది. Yeah, I think this passage is pretty familiar among our brethren, right? So we know Paul is writing to the Colossians, and he is commending the Colossians for their love for the saints. And this message has come through one of the brothers, Epaphras, though Paul was not there in Colossae. Epaphras gave this message based on his meetings with the Colossians and shared this information with Paul. And Paul is commending the Colossians for their love for all the saints there. ఈ యొక్క సందర్భము మనం చదువుకున్న వచనాలు మనకందరికి బాగానే తెలుసు. ప్రత్యేకంగా పౌలు అయితే కొలసిలో లేనప్పటికీ ఎఫెఫ్రా ద్వారా విషయాలు తెలుసుకొని కొలసిలో ఉన్న సంఘానికి అపోజిట్ పౌలు పత్రిక రాస్తూ కొలసిలో ఉన్న వారి యొక్క పరిశుద్ధుల యొక్క ఆ ప్రేమను ఆయన మెచ్చుకుంటూ, వారి విశ్వాసాన్ని కూడా ఆయన మెచ్చుకుంటూ ఈ విషయాలన్నీ కూడా అపోజిట్ పౌలు పత్రిక రాస్తూ కొలసీలకు తెలియజేస్తున్నాడు. We understand Paul's writings, and typically the way Paul approaches many of his epistles is to first provide us an understanding or a doctrinal understanding of what it is, and then in the later part of the chapters he will explain the practical aspects of how to live a Christian life. పౌలు యొక్క లేఖనాలు పత్రికలు రాసే ఆ ధోరణి మనకు బాగానే తెలుసు. తన పత్రికలు ఏ రీతిగా ఉంటాయంటే ప్రారంభంలో మొదటి భాగంలో సిద్ధాంతపరమైన విషయాలను ప్రస్తావిస్తాడు. పౌలు తర్వాత ఆచరణలో లేకపోతే క్రియల్లో ఏ రీతిగా వాటిని అనుసరించాలన్న విషయాలని తదుపరి చివరి భాగంలో అన్ని పత్రికలు కూడా వివరించడం, ప్రస్తావించడం మనం గమనిస్తాం. Yeah, even in Colossians, it is the same pattern that we can see in chapters 1 and 2. He talks about the preeminence of our Lord Jesus Christ. And then in chapters 3 and 4, there is a mention of a new man. And then how do we model ourselves in the image of our Lord Jesus Christ? అదే క్రమంలో అదే ధోరణి ఇక్కడ మనము కొలసి పత్రికలో కూడా గమనించడం జరుగుతుంది. మొదటి 2 అధ్యాయాల్లో సిద్ధాంతపరమైనవి, అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రాముఖ్యత, అన్ని విషయాల్లో ఆయనే ప్రధానుడు అన్న విషయాన్ని చూస్తూ 3-4 అధ్యాయాల్లో క్రీస్తు యొక్క స్వరూపము ఏ రీతిగా ఉన్నది, మనం ఏ రీతిగా ఉండాలి అన్న విషయాలు 3-4 అధ్యాయాల్లో ఆచరణకు సంబంధించిన విషయాలు ఉన్నాయి. Yeah, Paul, while not only commending Colossians for their love for the saints, but he also prays for them, and this is his prayer. We can see that in verses 9 and 10. ఇక్కడ పరిశుద్ధుల పట్ల వారు కలిగి ఉన్న ప్రేమను మెచ్చుకుంటూ ప్రశంసిస్తూ ఆ పత్రిక రాస్తున్నాడు. ఆ వచనాలు మనం మొదటి అధ్యాయము 9-10 వచనాల్లో మనం చదవచ్చును. So he prays that the Colossians will be filled with the knowledge of his will in all wisdom and spiritual understanding, and that they might walk worthy of the Lord, fully pleasing him, being fruitful in every good work. And then the third aspect is increasing in the knowledge of God. ఇక్కడ మనకు 9-12 కలిసి ఉన్నాయి. మధ్య భాగంలో మనం గమనించినట్లయితే ఏ విషయాల కోసం పౌలు ప్రార్థన చేస్తున్నాడంటే ప్రతి సత్కార్యములలో సఫలులగుచు అన్న విషయాన్ని, అంత మాత్రం కాకుండా ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెనను అన్న విషయాన్ని, అంత మాత్రం కాకుండా దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు ఈ విషయాలను పౌలు తన ప్రార్థనలో కొలసీల కొరకు ప్రార్థిస్తున్నాడు.
Yeah, one of the aspects is to increase in the knowledge of God, which implies that you have an understanding of the knowledge of who God is. మొట్టమొదటిగా దేవుడు ఎవరో అన్న జ్ఞానము ఎరిగిన వారంగా ఉన్నాం, అయినప్పటికీ ఆ జ్ఞానములో అభివృద్ధి పొందాలి అనేది తన ప్రార్థనలో ఒక అంశంగా ఉంది. So, and then he goes on to verse 15 and he talks about the image of invisible God. ఆ ప్రార్థన ఆ రీతిగా చేస్తూ తర్వాత 15 వచనం వచ్చేసరికి అదృశ్య దేవుని స్వరూపము అని ప్రభువుని గురించి వివరిస్తున్నాడు. So if you see in verse 15 that we have just read at the beginning of the message, that he is the image of the invisible God, and he also talks about all the things that were created in the heaven and earth, both visible and invisible, whether thrones or dominions or principalities or powers, all things were created through him and for him. So we can see here two aspects of it. One is the visible and the invisible nature. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి ఇక్కడ వివరణ చేస్తూ ప్రభువారు అదృశ్య దేవుని స్వరూపి, అంత మాత్రమే కాకుండా సర్వసృష్టికి ఆది సంబూతుడై ఉన్నాడు. ప్రాముఖ్యంగా 16వ వచనంలోనికి మనం రాగా 2 మాటలు ఇక్కడ ఉన్నాయి. దృశ్యమైనవి, అదృశ్యమైనవి అనేవి ఇవన్నీ కూడా ఆయన యందు సృజింపబడెను, ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. When Paul talks about the image of invisible God, of course, he's talking about his son, Lord Jesus Christ, in the image of the invisible God. అదృశ్యమైనవి అనే మాట ఇక్కడ పౌలు వాడుతున్నప్పుడు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వరూపము అయిన యేసు ప్రభువారి యొక్క స్వరూపము, దేవుని యొక్క స్వరూపమైన యేసుక్రీస్తు ప్రభువారి గురించి మాట్లాడుతున్నాడు. Typically, the way we understand things, the way we analyze things is basically based on the visible things, right? Now, how do we understand the invisible things? Now, whatever we can see, we can make sense of those things. But if we don't see things, how can we understand it? గమనించండి, ప్రాముఖ్యంగా ఏదైనా విషయాన్ని అర్థం చేసుకోవాలంటే అవి దృశ్యమైనవిగా ఉండాలంటే కనబడేవి మనకు అర్థం చేసుకోగలుగుతాం. కానీ అదృశ్యమైనవి అర్థం చేసుకోవాలంటే మనకు ఏ విషయాలు బయలుపరచబడాలి. So to understand the invisible nature of God, I think what Paul is suggesting here is he is introducing the image of the invisible God, God incarnate, God who has come in the form of human nature, and he demonstrates the true nature and character of God. అదృశ్య దేవుని గురించిన విషయాలు అర్థం చేసుకోవడానికి ఇక్కడ లేఖనకారుడు యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా రావటం, మానవుని స్వభావం ధరించుకోవటం అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ అదృశ్య దేవుని గురించిన వివరాలు తెలియజేస్తున్నాడు. Yeah, when we talk about the image, right, now our mind typically goes to the Genesis chapter 1, where the Lord says, let us make man in our image according to our likeness. మనం ఎప్పుడైతే స్వరూపము అనే మాట మనం వింటామో వెంటనే మన పోలిక చొప్పున మన స్వరూపములో నరుని చేయుదుము అనే మాట వైపు మన దృష్టి వెళ్తుంది. అది ఆదికాండం 1వ అధ్యాయము 27వ వచనంలో మనం చదువుతున్నాం. So if man is created in God's image, that means God's breath is in us. That means we have some shared attributes with God. నరుని తన స్వరూపంలో దేవుడు చేసినప్పుడు, నరులలో దేవుని జీవవాయువును ఊదినప్పుడు దేవుని యొక్క గుణ లక్షణాలు కొన్ని నరులలో కూడా ఉంటాయి. So if you look at man's visible attributes, right? So we do have the 5 physical senses. We have a sense of sight, sense of touch, taste, smell, and feel. Not only those 5 physical senses, we have soulish senses as well, like emotions, feelings, thoughts, and some of the aspects of the feelings are being sad, being angry, happy, and reasoning. గమనించండి, మనకు కూడా కొన్ని ఏమేమి లక్షణాలు మానవునికి ఉన్నాయంటే మనం చూస్తాము, మనము తాగుతాము, మనం వాసన చూస్తాము, మనకి రుచి తెలుస్తూ ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా స్పర్శలు మానవుడికి స్పృహ కలిగి ఉంటాడు. అంత మాత్రం కాకుండా కనబడనివి ఏమి ఉంటాయి, భావోద్రేకాలు ఉంటాయి, దుఃఖపడుతూ ఉంటారు, నిరాశపడుతూ ఉంటారు, సంతోషపడుతుంటారు. ఇవన్నీ కూడా లోపల ఉండేవి. So in the scripture, we see many references in terms of these actions. So does God have hands? He is invisible in nature. We cannot see God, right? So how do we understand when we hear about the words hand of the Lord, eyes of the Lord? అవును, దేవుని వాక్యంలో కూడా మనం గమనించినప్పుడు అదృశ్య దేవుని గురించి మనం మాట్లాడితే దేవునికి చేతులు ఉంటాయా? మనం ఆలోచన చేస్తే కొన్ని వాక్యాలు కూడా ఉన్నాయి. దేవుని కరుణా హస్తము, దేవుని హస్తము
ఏ రీతిగా మనం ఈ విషయాల్ని అర్థం చేసుకోవచ్చు? Yeah. And then there are certain exclusive attributes of God which he did not share with man. దేవునికి మాత్రమే ఉన్న కొన్ని లక్షణాలు ఉన్నాయి. అవి మానవునితో ఏమాత్రం కూడా దేవుడు పంచుకొనలేదు. So if you look at the creation as mentioned in Romans chapter 1 by Paul, he says the invisible attributes of God are clearly shown in the creation. The power and majesty and his glory he has shown to us in his creation. మనము రోమిల్ రాసిన పత్రికలో మనం గమనిస్తే ఆయన యొక్క అదృశ్య లక్షణాలు మొదటి అధ్యాయం 20వ వచనంలో అనగా ఆయన నిత్య శక్తి, దైవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన అవన్నీ కూడా తేటపరచబడుతున్నాయి. First of all, to have a knowledge of God is to look at these attributes which are in the image of God, which is especially the first Adam, and then also look at the creation, which are the invisible attributes of God. So that is the first step in terms of understanding and gaining the knowledge of God. దేవుని యొక్క జ్ఞానము మనం అర్థం చేసుకోవాలి, అభివృద్ధి పొందాలి అని అంటే రెండు విషయాలు. మొట్టమొదటిగా దేవుని స్వరూపము, దేవుని యొక్క గుణ లక్షణాలు, ఇవి మనం జ్ఞాపకం చేసుకోవాలి. But when you look at a man today, right, with all his faults, with all his missteps that he has done after the creation, in terms of his volition to do his own things, in terms of his rebellion, can we get an understanding of the true nature of God, his holiness, his majesty, his power by looking at man? అయితే ఈరోజు మానవుని పరిస్థితి గమనించినట్లయితే పాపం చేసి పతనమైన స్థితిలో ప్రభువుకు విరుద్ధంగా ఉన్న మానవుని మనం గమనించినప్పుడు దేవుడు ఏదైతే ఆ గుణ లక్షణాలని మానవుల్లో ఉంచాడో ఆ విషయాన్ని బట్టి మనం దేవుని యొక్క స్వరూపాన్ని మనం సరిగా అర్థం చేసుకోగలిగే అవకాశం ఉన్నదా? Yeah, not only we can not only see the man's demotion or falling down from the grace of God, but we can see that in Jeremiah it says, the heart is deceitful about all things, not only in the external actions that the man is doing, but the internal heart is also corrupt and spoiled. కేవలము పతనమైన స్థితిలో మానవుడు ఉండటమే కాకుండా అంతరంగంలో కూడా ఇర్మియాలో చెప్పబడినట్లు హృదయం ఎంతో ఘోరమైన వ్యాధి కలిగినది, అది మోసకరమైనది, వ్యాధి కలిగినది అన్నట్లుగా మానవుడు అంతరంగంలో కూడా పతనమైన స్థితిలో ఉన్నాడు. ఆ లక్షణాలని మానవుల్లో నుంచి, దేవుడు పెట్టిన లక్షణాలు మానవుల నుంచి ఏమాత్రం కూడా మనం కనుగొనలేకపోతున్నాం. So where did we get this fallen nature from? ఈ యొక్క పతనమైన స్థితి అనేది మానవునికి ఎక్కడ నుంచి వచ్చింది? So we all know that this is because of the first Adam, his rebellion, his sin against the Lord's commandments, right? మొదటి మానవుడు ఆదాము దేవుని మాటకు, ఆజ్ఞకు విధేయుడటం వలన మానవునికి పతనం అనేది కలిగినది. Now that's the reason why Paul introduces us to the image of the invisible God, his only son, which he is the last Adam. అందుకోసమే కడపటి ఆదామైన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వివరాలు అదృశ్య దేవుని స్వరూపి అన్న మాటతో ప్రభువుని గురించి పరిచయం చేస్తున్నాడు. So Paul draws a beautiful contrast between the first Adam and the last Adam in Romans chapter 5 verses 12 to 19. If we can just turn to that passage and read from Romans chapter 5 verses 12 to 19. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12 నుంచి 19 వరకు మనం చదివినట్లయితే మొదటి ఆదాము, కడపటి ఆదాము మధ్య ఉన్న వ్యత్యాసాలు మనకు కనిపిస్తాయి. So if you look at the characteristics of the first Adam, what did he bring into the world? మొదటి ఆదాము ఈ లోకంలోనికి ఏమి తీసుకొని వచ్చాడు? Through first Adam, sin entered into this world, and then through the sin, we face death. Because in Romans 6:23, the wages of sin is death, and we can see that in repeated fashion in Genesis as well. ఆదికాండం ఈ యొక్క రోమీయులకు రాసిన పత్రిక 3:23లో ఏలనగా పాపంలో వచ్చే జీతం మరణము అని చెప్పబడినట్లుగా మొదటి ఆదాము ద్వారా ఈ లోకంలోనికి మొట్టమొదట పాపము, పాపం ద్వారా మరణము అనేది ప్రవేశించింది. So through one man, not only sin entered, that there is a judgment that has come as well because of the rebellious nature of man, and then there was a condemnation as well. కేవలము పాపము మాత్రమే కాదు, మొదటి ఆదాము ద్వారా పాపం వచ్చింది, దాని తర్వాత శిక్షావిధి కలిగింది, దాని తర్వాత తీర్పు అనేది కూడా వచ్చింది. And through Adam, we are also made sinners, right? So
not only Adam has sinned, but the whole generations after him has become sinners. It was imputed to us a sin for us because of the sin of Adam. కేవలము ఆదాము మాత్రమే కాదు, తర్వాత వచ్చే ఆ జనాంగము, ఆ తరము అంతా కూడా పాప స్వభావంగా మారిపోయారు. కారణము మూలము ఆదాము ద్వారా రావటం వలన. But by the grace of God, God did not leave us in that particular state of sin, right? అయితే దేవుడు తన మహాకృపను బట్టి అటువంటి పాపపు స్థితిలోనే మనల్ని విడిచిపెట్టలేదు. So what did God do? So we see that in John 3:16, God loved the world that he gave his only begotten son, that whoever believes in him shall not perish but have eternal life. అయితే దేవుడు చేసిన మహాకార్యం ఏమిటి అనగా, యోహాను సువార్త 3:16 ప్రకారం దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఆయన అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారిని మనకు నిత్యజీవం పొందడానికి అనుగ్రహించాడు. And we know in Philippians chapter 2:6, what did the Son do? Who, being in the form of God, he did not consider it robbery to be equal with God, but made himself of no reputation, taking the form of a bond servant, and coming in the likeness of men, and being found in the appearance as a man, he humbled himself and became obedient to the point of death, even to the death of the cross. This is there in Philippians chapter 2, verses 6 to 8. పీఠిపల్లి రాసిన పత్రిక 2:6-8 ఆ ప్రియ ప్రభువు ఆయన శరీరధారిగా వచ్చి ఏం చేశాడు అంటే, దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండినప్పటికీ దేవుడితో సమానంగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారముందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. So through that action, the last Adam has given us a free gift of righteousness by abundant grace that was given to many of us. ఈ రీతిగా ఎంతో అద్భుతమైన సమృద్ధి అయిన కృపను యేసుక్రీస్తు ప్రభువారి శిలువలో ఆ కార్యం జరిగించడం వలన సమృద్ధి అయిన కృప ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అనుగ్రహించాడు, మనం గమనిస్తున్నాం. While through first Adam's disobedience, many were made sinners, with the action of the last Adam, obedience of the last Adam, there has been righteousness that is imputed to many. మొదటి ఆదాము చేసిన పాపం వలన అనేకులు పాపంలో ప్రవేశించారు, పాపులుగా చేయబడ్డారు. కానీ కడపటి ఆదాము యొక్క విధేయత వలన, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుతున్నారు. So through the Son of God, who is the image of invisible God, he lived a life of sacrifice, he lived a life of obedience, and then he forgave others and he forgave sin. We can see his ministry in the Gospels, in the four Gospels. The Gospel writers have clearly shared his life on this earth for us. యేసుక్రీస్తు ప్రభువారు అదృశ్య దేవుని స్వరూపే ఉండగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన విధేయత చూపించారు. అంత మాత్రమే కాకుండా బలి విషయంలో కూడా విధేయత చూపించారు. అంత మాత్రమే కాకుండా యేసుక్రీస్తు ప్రభువారు అనేకులను క్షమించే విషయంలో కూడా ఎంతగానో ముందుకు కార్యాలు జరిగించారు. ప్రభు యొక్క చర్యలు, కార్యాలు, పరిచర్య మనం అన్ని సువార్తల్లో కూడా మనం చదవచ్చును. So God's plan and purpose for mankind was clearly laid out in Romans chapter 8, verses 28 to 30. Let us quickly read that passage in Romans chapter 8, verse 28 to 30. రోమీయులకు రాసిన పత్రిక 8:28-30 వరకు మనం చదువుకుందాము. రోమీయులకు రాసిన పత్రిక 8:28-30. దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యం గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. Yeah, so there is this one word that I want to pick up. I'm not sure how it is called in Telugu. It is in verse 29, being conformed to the image of his son. 29వ వచనంలో చివరి భాగంలో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు అన్నమాట. Right, yeah. So the God's eternal plan and purpose is basically for man to be in the likeness and the image of the invisible God, who is the last Adam. కడపటి ఆదామైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సారూప్యంలోనికి
రావటము అనేది దేవుని యొక్క ఉద్దేశము మానవుని పట్ల. Yeah, so in the love that he has towards this mankind, he had a foreknowledge, and he predestined them, and he called them, he justified them, and he glorified them. And his ask from us as Christians is to be conformed to the image of God. దేవుడు జగత్తు పునాది వేయబడకే ఉన్న భవిష్యత్తు జ్ఞానమును బట్టి దేవుడు తన కుమారుని స్వాలపురంలోకి మనందరం కూడా రావాలి అన్న కారణం చేత, ఆ ఉద్దేశం చేత మనల్ని ముందుగానే ఎరిగాడు. అంత మాత్రమే కాకుండా మనల్ని ముందుగానే నిర్ణయించాడు, పిలిచాడు, పిలిచిన వారిని నీతిమంతులుగా తీర్చాడు, నీతిమంతులుగా తీర్చిన వారిని ఆయన మహిమపరుస్తున్నాడు. Thanks be to God for the work that was done on the cross for us, because without which there is no reference for us in terms of modeling our Christian lives. కల్వరి శిలువలో జరగబడిన ఆ గొప్ప కార్యాన్ని బట్టి మనం దేవుని స్తుతిస్తుంటున్నాము. ఆ శిలువ కార్యం లేని ఎడల ఏ రీతిగా కూడా మన జీవితం అనేది క్రమపరచబడేది కానే కాదు. So in Colossians chapter 3 verse 10, he says to put on a new man who is renewed in knowledge according to the image of him who created him. కొలస్సీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో ప్రాచీన స్వభావమును క్రియలతో కూడా మీరు పరిత్యజించి దాని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. So Paul's message to the Colossians is basically to understand the knowledge of God and then increase the knowledge of God. All the things that the Lord has been blessing us in terms of his blessings, in terms of the things that he has placed us and he has asked us to do, are an indicative nature of the knowledge of God, which we will be trying to understand as we go through in our lives. మన జీవితాల్లో మన ముందు కొనసాగుతుండగా మనం పొందుతున్న ఆశీర్వాదాలు కావచ్చు, మనం ఉన్న పరిస్థితుల్లో కావచ్చు, దేవుడు కోరుకుంటున్న రెండు విషయాలు: దేవుని గురించిన జ్ఞానము కలిగి ఉండాలి, ఆ జ్ఞానంలో మనం అభివృద్ధి పొందుతూ ఉండాలి. So I think in Colossians, as we talked about in the beginning of the message, in the chapters 3 and 4, he talks about the practical applications of it. In Colossians chapter 3 verses 5 and 6, he tells us what not to do. This is being addressed to the Christians, right? ఈ 3వ అధ్యాయము 4వ అధ్యాయం కొలస్సీయుల రాసిన పత్రికల్లో మనము క్రియల్లో చూపించవలసిన విషయాలను పౌలు చెప్తున్నాడు. 3వ అధ్యాయం 5 నుంచి 6 వచనాల్లో ఏవేవి చేయకూడదో, ఏవేవి విసర్జించాలో రాస్తున్నాడు. ప్రత్యేకంగా ఇవన్నీ కూడా క్రైస్తవులకి లేక విశ్వాసులకే చెప్పబడుతున్నాయి. So once we are children of God, it doesn't create us as a new being. It's a work in progress. We know that our Lord Jesus is the author and finisher of our faith, right? మనమును ప్రభువును సొంత రక్షణగా గుర్తిరగంగానే మనలో నూతన స్వభావం ఉన్నది, కానీ వెంటనే మారిపోము. మనలో ఆ స్వభావం అనేది తయారవుతూ ఉంటుంది. So the Lord Jesus, when you think about Jesus as an author, what does an author do? Typically, when an author writes the books, right, he creates an outline. He tells chapter 1, chapter 2, chapter 3, and then he comes to an end. So this is the typical outline of what an author will do. గమనించండి, అంతకాకుండా మన ప్రభువారు మన విశ్వాసమును కర్త, దాన్ని కొనసాగించేవాడుగా ఉన్నాడు. ఏదైనా విషయము ఒక గ్రంథాన్ని రచించే రచయితను గురించి ఆలోచన చేస్తున్నప్పుడు, మన జీవితాన్ని కూడా మన ప్రభు రచిస్తుంటున్నప్పుడు ఏ రీతిగా ఉంటుంది? 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం రాసి ఇక్కడ చివరి అధ్యాయంలో ఒక పుస్తకాన్ని లేకపోతే గ్రంథాన్ని ముగించడం జరుగుతుంది. ఈ రీతిగా ఒక గ్రంథకర్త ఒక పుస్తకాన్ని రాస్తాడు. Right. So what Paul is encouraging us to do is to put on the new man of Christ, which is basically a life's journey. And in verses 12 to 14 in Colossians chapter 3, he encourages us as the elect of God, holy and beloved, to put on tender mercies, kindness, humility, meekness, long-suffering, bearing with one another, and forgiving with one another. If anyone has a complaint against another, even as Christ forgave you, so also must do. కాబట్టి నూతన స్వభావమును, నవీన స్వభావమును ధరించుకున్న ఒక విశ్వాసి తాను ఏమేమి కలిగి ఉండాలి అని పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆచరణలో పెట్టవలసిన విషయాలు అంటే 12వ వచనం నుంచి గమనిస్తే, దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనస్సు, దయాలత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతమును ధరించుకునుడి. ప్రభు మిమ్మల్ని క్షమించలాగును మీరును క్షమించుడి. ప్రభు ఒకరిని సహించును, ఒకరినొకడు క్షమించుడి.
Yeah. And in the end, Paul also encourages us to put on love, which is the ultimate character of a Christian life, basically. క్రైస్తవ జీవితంలో అత్యుత్తముగా ప్రతి ఒక్కరము కలిగి ఉండవలసిన గుణము 14 వచనంలో పౌలు జ్ఞాపకం చేసుకున్నాడు. ఏంటి అంటే వీటన్నిటికి పైన పరిపూర్ణతకు అనుసంబంధమైన ప్రేమను ధరించుకున్నది. Yeah, in 1 Corinthians, I think Paul lays out the pattern of the church in chapters 13, 14, and 15. And in the end, he says, faith, hope, and love. And in the end, even after faith and hope and love, the end remains, which is basically the love. Faith and hope might already be gone when we have the Lord Jesus Christ in our midst, but love is the one that retains. And this is what is displayed by our Lord Jesus Christ on the cross as well. రాసిన మొదటి పత్రిక 13, 14, 15 వచనంలో సంఘముల గురించిన వివరాలు కొన్ని తెలియజేస్తూ మధ్యలో విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ అనే 3 విషయాల్లో శ్రేష్టమైనది ప్రేమయే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు పరమునకు కొనుకోబడినారు. ఆ విశ్వాసము, నిరీక్షణ, ఇప్పుడు మనం ప్రేమ కలిగి ఉండాలి అన్న విషయము మనకు తెలియజేయబడుతుంది. And in chapter 15, he also talks about the implications of the members of the body in terms of the context of a church and the gifts that are being given for each of the individual. So the practical applications, both for an individual as a body, are basically to look at the life of our Lord Jesus Christ in the image of the invisible God. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వరూపాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆయన అదృశ్య దేవుని స్వరూపముగా ఉన్నాడు. అంత మాత్రం కాకుండా సంఘముల గురించి విషయాలు తెలియజేస్తున్నప్పుడు సంఘములో ప్రతి ఒక్కరు అవయవములు బలి ఉండారు. అవయవములుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా సంఘ క్షేమాభివృద్ధి కొరకు వారికి ఇవ్వబడిన వరములు వినియోగిస్తూ మనం ముందుకు కొనసాగాలి అన్న విషయం కూడా ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. So one final practical thought Paul lays out in Colossians chapter 3:16. I will share this one and then I'll close. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో కూడా అన్నిటికంటే ప్రాముఖ్యంగా మనము క్రియల్లో, ఆచరణలో చూపించవలసిన ఒక తలంపును మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. Yeah, when Paul says, put on love, he's encouraging us to put on tender mercies, kindness, humility, meekness, long-suffering. How do we practically do that? And he says in Colossians chapter 3, verse 16, let the word of Christ dwell in you richly in all wisdom, teaching and admonishing one another in psalms and hymns and spiritual songs, singing with grace in your hearts to the Lord. మనము ప్రేమను ధరించుకునుడి అంటే ఇప్పుడు జాలిగల మనస్సు, దయాలత్వము, వినయము, సాత్వికము, దీన మనస్సును ధరించుకోవాలంటే ప్రేమ కలిగి ఉన్నట్లయితే అవన్నీ కూడా సాధ్యమవుతాయి. అయితే వీటన్నిటిని మనం ఏ రీతిగా పెంపొందించుకోవచ్చు అని అంటే 3వ అధ్యాయం 16వ వచనంలోనే క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఈ రీతిగా క్రీస్తు వాక్యం మనలో సమృద్ధిగా ఉండటం వలన మనం సంగీతములతోను, కీర్తనలతో, ఆత్మ సంబంధమైన పద్యములతో ఒకరినొకరు బోధించుకొనవచ్చును, ఒకరినొకరు బుద్ధి చెప్పుకుంటూ కృపాసహితముగా దేవుని గురించి గానం చేయవచ్చు. And whatever you do in word or do a deed, basically do it all in the name of our Lord Jesus Christ, giving thanks to God through the Father through him. కాబట్టి తండ్రి అయిన దేవుని ద్వారా మనము మాట కానీ క్రియ కానీ ఏమి చేసినా కానీ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ సమస్తమును ఆయన పేరట చేయుడి. Thank you again. May God bless these words for us, and thank you for this opportunity for coming and sharing this with you all. It's an immense pleasure for me to be in your midst, and may Lord bless us with his words. మరొకసారి మాకు అనుగ్రహించబడిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను, దేవుని స్తుతిస్తుంటున్నాను. మరొకసారి మీ యొక్క మధ్య వచ్చి వాక్యాన్ని పంచుకునే అవకాశం దొరికిందులకై వందనాలు. మంచిది. మరి ఏదైనా మన మధ్య ప్రియులు ఎఫ్రాయిం అన్న గారు అనుకోకుండా మన మధ్య జాయిన్ అవ్వటము ఎంతో సంతోషకరము. అన్న తన సాక్ష్యాన్ని అలాగూ వాక్య పరిచయం జరిగించడానికి దేవుడు తన మహాకృప చూపాడు. మరి దేవుని స్వరూపం లేక మనం రావాలంటే ఎలా రావాలనే వాక్య మరి ఎత్తి మన మధ్యకు చూపించారు. మొదటగా ప్రేమ కలిగిన వారమై ఉండాలని. మరి మొదటి ఆదాము, రెండవ ఆదాము గురించి, మరి ఆ మొదటి ఆదాములో ఉన్న పాపం వలన సమస్తం కోల్పోదాం, కానీ రెండో ఆదాము వలన మనము సమస్తం పొందామనే విషయాలు తెలియచేశారు. మంచిది. దేవుని స్వరూపంలోనికి రావాలంటే దాని
గుణగుణాల గురించి కొలస్సీ పత్రికలో ఎలా ఉండాలి అనే విషయాలు కూడా తెలియజేస్తూ క్రీస్తు వాక్యం మనలో సమృద్ధిగా నివసించాలి, అప్పుడే మనం సమస్తమును సరి చేసుకోగలమనే విషయాలు కూడా చివరిగా హెచ్చరిస్తూ మరి చక్కటి వాక్య పరిచయం జరిగించిన ప్రియులు మరి ఎఫ్రాయిం అన్నకు మరి అన్నకు వందనాలు తెలియజేస్తూ చక్కటి తెలుగులో తర్జమ చేసిన రాజేష్ బాబు అన్న కూడా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. మరి సమయంలో చివరిగా రెడ్డమ్మన్న మన మధ్య ఉన్నారు, ఆ ప్రార్థించాలని కూర్చున్నాం. రెడ్డమ్మన్న పరమసన అన్నిట్లో అన్నిట్లో ఉన్నారు బట్ వాయిస్ ఓకే అన్న, వాయిస్ అన్న కొంచెం కమ్యూనికేషన్ ఇబ్బందిగా ఉన్నట్టుంది. మరి మన మధ్య ఎరపరెడ్డి అన్న ఉన్నారు, ప్రార్థించాలని కోరుచున్నాం. అన్నా వందనాలన్నా. ఓకే అన్న, చెయ్యన్న, ఎరపరెడ్డి అన్న చెయ్యి. ప్రేమ గల తండ్రి, స్తోత్రమైన దయాళుడా, వందనాలు ప్రభువా. మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని బట్టి మీ నామాన్ని గణపరుస్తున్నాం. హృదయపూర్వకమైన వందనాలు తండ్రి. ఉదయకాలంలో మీరు ఇచ్చిన ఈ చక్కని సహవాసాన్ని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. ఉదయకాలం అనుదినము మా ప్రభా మీరు మాకు చేసిన మేలును బట్టి స్తోత్రాలు. జూమ్ ద్వారా వాక్యం వినే భాగ్యం ఇచ్చారు, వందనాలు తండ్రి. ఈ దినం మీ దాసులు యుఎస్ఏ నుంచి దేవా ప్రభాను మీరు బలపరిచినందుకై స్తుతిస్తున్నాం. తర్జుమా చేసిన రాజేష్ బాబాను అన్న కుటుంబాన్ని పరిచయం దీవించుకొని వేడుకుంటున్నాం తండ్రి. ఈ ఆత్మీయ తలంపులు ప్రభా మా జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లు మీరు దేవా ప్రభా కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. నడిపిస్తున్న మీ దాసులు ప్రభుదాస్ అన్నను కుటుంబాన్ని దీవించండి. ఈ దినం ప్రభా తండ్రి మీ పక్షాన్ని నిలిచి పాట పాడిన వారిని, ప్రారంభ ప్రార్థన చేసిన సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకొని వేడుకుంటున్నాను తండ్రి. బాధ్యతగా తండ్రి మరి జూము వాక్యం వినడానికి జూమ్ లో మీ దాసులు బర్నబాస్ అన్న గారు చేస్తున్న ప్రయాసను మీరు దీవించండి. అన్న కుటుంబాన్ని, స్థానిక సంఘాన్ని, పరిచర్యను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా ప్రభువా మార్నింగ్ కాన్ఫరెన్స్ పరిచర్యను బట్టి స్తోత్రాలు. 29వ తారీఖు జరిగే గెట్ టుగెదర్ మీటింగ్ కార్యక్రమాన్ని కూడా మీరు ఆశీర్వదించండి తండ్రి. మార్నింగ్ కాన్ఫరెన్స్ సహాయ నిధిని కూడా మీరు బలపరిచి కృప చూపించమని వేడుకుంటున్నాం. మధ్యాహ్న కాల సమయం ప్రార్థన, మార్నింగ్ కాన్ఫరెన్స్ వాక్య ధ్యాన కూడిక, ఈ పరిచర్యలన్నిటిని మీరు దీవించమని వేడుకుంటున్నాం. చేసిన మేలంతటిని బట్టి స్తుతిస్తున్నాం. పెద్దలు, పాలంకులు, దేవదాన మంకులు, ఆదినారాయణన్న, నా తండ్రి మరి ప్రభుదాస్ అన్న, మా ప్రభువా తండ్రి, మా ప్రియులు రవి మనోహర్ అన్న గారు, ఇజ్రాయల్ అన్న, మా తండ్రి రాజారావు అన్న, ఇలాగ తండ్రి రెడ్డమ్మన్న గారు ప్రభువా తండ్రి మాకు పెద్దలుగా ఉండి ఈ యొక్క కాన్ఫరెన్స్ దేవా పరిచర్యను బట్టి స్తుతిస్తున్నాం. సహాయ నిధికి వారు చేస్తున్న ఈ యొక్క సలహాలను బట్టి స్తోత్రాలు తండ్రి. ఒక కుటుంబంగా చేరి మేమందరం ప్రభువా ఈ యొక్క పరిచర్యలో ముందుకు వెళ్తుండగా మీ దీవెన దయచేయమని, గెట్ టుగెదర్ ప్రత్యేక కూడికను కూడా మీరు ఆశీర్వదించమని, చేసిన మేలంతటిని బట్టి స్తుతిస్తున్నాం. మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ప్రార్థించిన ప్రియులు ఎరపరెడ్డి అన్నకు ప్రేమ వందనాలు తెలియజేస్తున్నా. అలాగూ కోడికలో మరి ప్రార్థించి సహకరించిన మరి వారికి, అలాగూ చక్కటి పాట పాడి వినిపించిన ప్రియులకు కూడా ప్రేమ వందనాలు తెలియజేస్తూ, విశేషంగా మన మధ్యకు ఎదురు మన యుఎస్ఏ నుంచి ఎఫ్రాయిం అన్న రావటం, మరి వాక్య పరిచయం జరిగించడం, తెలుగులో రాజేష్ బాబు కూడా వాక్య పరిచయం జరిగించడానికి దేవుడు కృప చూపారు. అందుబట్టి మరి ప్రభుని స్తుతిస్తూ అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. చేరువచ్చిన మీ అందరికి కూడా మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, ఈ సమయాన్ని నాకు అప్పచెప్పిన మరి ప్రియులు బర్నబాస్ అన్నకు వందనాలు తెలియజేస్తూ తిరిగి అన్నకు సమయాన్ని అప్పగిస్తున్నాం. వందనాలనా?